మీ బ్యాంకు ఖాతాలో వేల కోట్ల రూపాయలు వచ్చి పడితే ఏం చేస్తారు? చాలా మంది లగ్జరీ కార్లు, ప్రైవేట్ జెట్ విమానాలు, బంగ్లాలు, పార్టీలు, జల్సాలు, విందులు, వినోదాల్లో మునిగి తేలిపోతారు. కానీ ఈ వ్యక్తి చేసిన పని వింటే మీరు షాక్ అవుతారు. అస్సలు ఊహించలేరు. యాడ్ టెక్ కంపెనీ యాప్ నెక్సస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ బ్రియాన్ ఓకెల్లీ చాలా సాదాసీదా మనిషి. వేల కోట్ల రూపాయల సంపద ఉన్న లగ్జరీ లైఫ్ కు దూరంగా సాధారణ వ్యక్తుల్లా అందరితో కలిసి జీవించడమే ఆయన స్టైల్. ఆయన చేసిన పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మనసున్న మహారాజు, రియల్ హీరో అని ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. ఇంతకు ఆయన ఏం చేశాడో చెప్పనేలేదు కాదు. తన కంపెనీ అమ్మేసి వచ్చిన 14,000 కోట్లను గుట్టుగా దానం చేసేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంచలనం సృష్టించింది. బ్రియాన్ ఓకెల్లీకి తన సంస్థలో 10% వాటాలున్నాయి. ఈ కంపెనీని 2018లో AT&T కంపెనీకి అమ్మేయడంతో బ్రియాన్కు తన వాటా కింద దాదాపు 14,000 కోట్లు వచ్చాయి. ఒక్కసారిగా అంత భారీ సంపద వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. తన కుటుంబ సభ్యుల భవిష్యత్తు కోసం కేవలం $100 మిలియన్ మాత్రమే ఉంచుకొని మిగతా $1.5 బిలియన్ అంటే మన కరెన్సీలో దాదాపు 14,000 కోట్ల రూపాయలను నిరుపేదలకు, చేయూతనిచ్చే సంస్థలకు విరాళంగా ఇచ్చేశాడు. అంత డబ్బు చేతిలోకి వచ్చి పడితే ఏం చేస్తారు? బ్రియాన్ కెల్లీ మాత్రం మరో ప్లాన్ వేశాడు. లగ్జరీ జీవితానికి దూరంగా నిరాడంబర జీవన శైలిని కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. తన సంపదను దానం చేసేయాలనే ఆలోచన వచ్చినప్పుడు నా భార్యతో కలిసి కూర్చొని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాం. మనకు అవసరమయ్యేది ఎంత అని లెక్కలు వేసుకున్నాం. $100 మిలియన్ సరిపోతాయని లెక్క వేసుకున్నాం. మిగిలిన డబ్బంతా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఉపయోగపడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తన సంపదనంతా దానం చేసిన తరువాత కూడా బ్రియాన్ కెల్లీ ఆగలేదు. మళ్లీ కొత్త స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టారు. స్కోప్ 3 పేరుతో కొత్త కంపెనీని ప్రారంభించాడు. మళ్లీ సంపాదించిన తిండి, బట్ట, చిన్న ఇల్లు చాలు, మిగిలినదంతా సమాజానికే ఇచ్చేస్తానంటున్నాడు. పిల్లలు లగ్జరీగా పెంచకూడదు, వారి కాళ్లపై నిలదొక్కుని ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించేలా శిక్షణ ఇవ్వాలి. సాటి మనుషుల పట్ల ప్రేమతో బతికేలా విలువలను పిల్లలకు నేర్పించాలని బ్రియాన్ అభిప్రాయపడ్డారు. నేను కష్టపడి మళ్లీ డబ్బు సంపాదించగలను, కానీ చాలా మందికి ఈ అవకాశం ఉండదు. డబ్బు లేక, పరిస్థితుల వల్ల చాలా మంది తప్పుదారి పడతారు. తెలిసి తెలియక జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇది ఎవరూ కోరుకోరు. అలాంటి వారికి ఏదో ఒక రూపంలో చేయూత కావాలి. నిస్సహాయంగా చేయి చాపి బతకాలని ఎవరూ కోరుకోరు. అలాంటి దుర్భర జీవితం ఎవరికీ రాకూడదు. నా వంతుగా నిస్సహాయులకు చేయూతనివ్వడం కోసం నా సంపదను విరాళంగా పంచేశా. నన్ను చూసి మరో 10 మంది మారినా చాలు అంటున్నాడు. బ్రియాన్ కెల్లీ చెప్పింది నిజమే కదా. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, మన దగ్గర ఓ రొట్టె ఉంటే దానిలో పావు రొట్టె ముక్కను పక్కవారికి ఇవ్వాలన్నారు. డబ్బును పోగేయడం కన్నా ఇతరులతో పంచుకోవడమే నిజమైన సంపద. బ్రియాన్ కెల్లీలా అందరూ ముందుకొస్తే ఈ ప్రపంచం ఆకలి, కష్టాలతో కాదు, ఆనందంతో నిండిపోతుంది. మరి మీరేమంటారు?